కళ్ళు తడవకుండా రక్తం చిందకుండా ఏ యుద్ధం పూర్తవదు. సంజీవని రాముడి చేతిలో పడింది కాబట్టి ధర్మం గెలిచింది. అదే రావణుడి చేతిలో పడుంటే ఏం జరుగుండేది? నువ్వు నా గుర్తు అని విసిరేసిన మణి సాక్షాత్ ఆంజనేయుడి రక్తంతో ఏర్పడిన మహారుధిరమణి. సూర్యమండలాన్ని దాసిన ఆంజనేయుడి శక్తి నిన్ను వరించింది. మణి నాకేందో దొరికింది? సీతాదేవి విసిరిన నగలు హనుమకే ఎందుకు దొరికాయి? దారి తయారవ్వాలంటే ఆ దారి వెతికేవాడు ఒకడు రావాలి. నువ్వు కానున్న కార్యానికి శంఖ రావాలివి. నీ సంకోచన సహజం. రావణ మరణానంతరం రాజ్యభారం అతడి తమ్ముడి మీద పడింది. ఆ పదవికి న్యాయం చేయగలడా లేదా అని నీలాని సంశయంలో ఉన్నప్పుడు అతని మిత్రుడొచ్చాడు. కర్తవ్యాన్ని బోధించి ఆత్మబలాన్ని పెంచి రాజును చేశాడు. ఆ మిత్రుడు అంజనీ పుత్రుడు పవనసుతుడు శ్రీ ఆంజనేయుడు. ఆ రాజు ఈనాటికి లంకా నగరాన్ని సుభిక్షంగా పాలిస్తున్న ఈ విభీషణుడు. నీకు కనపడుతుంది ఒకటి ఉన్మాదం మాత్రమే. దాని వెనుక ఒక ఉపద్రవం దాగి ఉంది. మానవాసురుల మధ్య సమరభేరి మృగనుంది. అసురగణం వీటిల్లే శక్తి ఉన్న మణి దుష్టుల చేతుల్లో పడి ఈ బ్రహ్మాండానికే పెనుముప్పుగా మారేలోగా ఆపడం నీ వల్లే అవుతుంది. నేను ఒక్కడినే ఎలా ఆపగలను? ఒక్కడివేనా? అరికాలు విదిలించి మహాసముద్రాన్ని లంఘించిన వాడు, రాక్షస సైన్యాన్ని మట్టుబెట్టి రావణుడి సింహాసనాన్ని కంపించిన వాడు, చిన్న నిప్పురవ్వతో లంకా నగరాన్ని అగ్నిలో అలికినవాడు, త్రేతాయుగంలో రాముడి నీడయ్యాడు, ద్వాపరయుగంలో కృష్ణార్జునుల రథకేతనమై గర్జించాడు. యుగంలో ధర్మం కోసం పోరాడే ప్రతి ఒక్కరి వెంట ఉన్నాడు. నీ వెంట ఉన్నాడు. వాడిది స్వార్థం, నీది సాయం. స్వార్థం ఓడిపోవాలి, సాయం గెలవాలి. యతో ధర్మస్తతో హనుమ, యతో హనుమస్తతో జయ.